Luke 16:15. లూకా సువార్త 16:15. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. హైలీ గిఫ్టెడ్ పర్సన్. కాంపిటీషన్ వచ్చిందంట, ప్రభు మీ అందరిలో ఎవరు గ్రేట్ అంటాడు దేవుడు. ఎవరు గ్రేట్ అని చిన్నపిల్లని తీసుకొచ్చి వీడి గ్రేట్, మీరు ఎవరు కాదు అంటాడు. వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. యు డోంట్ నో, గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. యోసేపుకి డ్రీమ్ వచ్చింది. దానికి ముందు బానిసగా అతన్ని అమ్మేసి గొడ్డి చాకిరి చేయించి నిందల మీద వేసి 12-13 సంవత్సరాలు నరకయాతన పడ్డ తర్వాత రాజు అయ్యాడు. దావీదుని 10 సంవత్సరాలు తరిమి చంపుదామని చూశాడు సౌలు. దావీదు అంటాడు, నాకు మరణానికి అడిగే ఉంది దూరం, ఒక అడిగే. ఏంటి జీవితం? యు డోంట్ నో వాట్ ఇస్ ద ప్రైస్ దే హ్యావ్ పెయిడ్. అందరూ చెప్పండి, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో, నాకు ఏముందో, నేను బహుగా ఆశీర్వదించబడిన దానను. యు ఆర్ బ్లెస్డ్ టుడే. బీ ఎట్ పీస్, ఎంజాయ్ యువర్ లైఫ్, రిజాయిస్ ఫర్ వాట్ యు ఆర్. అందరూ చెప్పండి, దేవుడు ఏ మనిషి పట్ల పక్షపాతం చూపించడం అన్నాడు. దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఒకటే అని చెప్పండి. తల్లికి 4 బిడ్డలు ఉంటే ఎవరి పట్ల పక్షపాతం చూపిస్తుందా? చిన్నోడికి అనారోగ్యంగా ఉంటే భలే వచ్చింది, పెద్దోడు ఆరోగ్యంగా ఉంటే అలాగే రావాలనుకుంటుందా? నో. చదవమ్మా. అపోస్తల కార్యములు 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. Then Peter opened his mouth and said, of a truth, I perceive that. అంటే అంతకు ముందు వేరే మనసుతో ఉన్నాడు పేతురు. ఇక్కడ అంటున్నాడు, of a truth, I perceive that God is no respecter of persons. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో ఏంటంట? It is an abomination before God. What you see, which is high before man, is an abomination before God. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనుంది. నువ్వు ఎవరినో చిన్నోడయి ఉండి, పేదోడయి ఉండి, జీవితాంతము నీ ప్రేమ కొరకు తప్పించిపోతున్నావు, నువ్వు ద్వేషిస్తున్నావు అనుకో, వాడి విషయమై నువ్వు నరకం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు బయటికి రావాలంటే కారణం ఎవరు? మళ్ళీ అతనే. అందుకని లాజరస్, నేను నీ మూలంగానే నరకంలో ఉన్నాను, కాబట్టి నన్ను ఆదరిస్తే ఎవరు ఆదరించాలా? నీ చిటికిన వేలుతో నీటిలో ముంచి నా నాలిక మీద పెట్టగలవా? నీటిలో చుక్క ముంచి ఎవరి నాలిక మీద పెట్టాలంట? లాజరస్ ఎందుకు? ఇంకే తప్పులు చేయలేదా ధనవంతుడు? ఫర్ వాట్ రీజన్ ఈజ్ ఈ దేర్? ఈజ్ సంబడీ షాక్ టుడే? కొంతమంది కొత్తగా ఆరంభించబోతున్నారు. ఒకవేళ ఆ ధనవంతుడు గనక ఈ భూమి మీద దేవుని స్వరం వినుంటే దేవుడు ఏం చెప్పేవాడు? ఇదిగో వాడిని నీ గుమ్మం దగ్గర నుంచి లేపు, స్థలం కొను, ఒక ఇల్లు కట్టించు, వాడికి భోజనం పెట్టు అని అనేవాడు. అప్పుడు యోబులాగా అతన్ని శుభ్రపరిచి ఇద్దరిని పరలోకం తీసుకెళ్లేవాడు దేవుడు. నా గొర్రెలు నా స్వరము. యు షుడ్ ఆస్క్ గాడ్, లార్డ్, am I in the right track? What am I supposed to do? Come on, let's read. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అంటే నరకంలో ఒకే ఒక దర్శనం, భూమి మీద ఎన్నడూ చూడండి దర్శనం నరకంలో కనపడ్డదంట. దర్శనం, ఆ దర్శనంలో ఎవరు కనపడ్డారంట? ఇతను నరకానికి వెళ్ళడానికి కారకుడైన లాజరస్. The reason and purpose for why you are there. Come on, let us read. దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. Now who is the reason? The beggar Lazarus is the reason. The rich man is in hell. జీవితాంతం మీ నాన్న మీద పగ పెట్టేసుకున్నావు, మీ అమ్మ మీద పగ పెట్టేసుకున్నావు, ఈ కూతురు మీద, మీ ఆయన మీద, మరిది మీద, బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. వాళ్ళకి ఎలాగైందా? దేవుడు న్యాయం చేస్తాడు. ఒక రోజు నేను చేసిన ప్రార్థన ఆలకించాడు. వాళ్ళ కష్టాలు వచ్చేసాయి, అయిపోయారు. వాళ్ళు అయిపోలే, నువ్వైపోతాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకే అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఫర్గివ్. ఎవరో ఒక చిన్నోడిని క్షమించినందుకు నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. జస్ట్ బికాజ్ యు డిడ్ నాట్ ఫర్గివ్ దిస్ పర్సన్. ఆయన మీద పగ పెట్టేసుకొని బతుకుతారు కొంతమంది. నా మొగుడు ఇలాగే ఉంటారు కానీ కాఫీ ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఇలా చేశాడా నన్ను అనేదో చేసి ఉండొచ్చు పొరపాటు. నా భార్య ఇలా చేసిందా, డివోర్స్, ఆ శత్రువుని, వాణ్ణి. యు డోంట్ నో, సమ్ టైమ్స్ యు ఎండ్ అప్ in bitterness because of that small thing.
అందుకే అంటాడు, నీ కిరీటాన్ని పోగొట్టుకోక, నీ సింహాసనాన్ని పోగొట్టుకోక, నీ పేరుని తుడిచిపెట్టకుండా చూసుకో. ఇప్పుడు మీ స్థాయి ఏంటో తెలుసా? సింహాసనం రెడీగా ఉంది మీకు. ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసా? నీకు కిరీటం రెడీగా ఉంది. ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసా? జీవగ్రంథం మీద నీ పేరబడదు. ఏ శత్రువు నిన్నేం చేయలేడు. యు ఆర్ ఇన్ ఎ మోస్ట్ పవర్ఫుల్ స్టేటస్ నౌ. ఆ స్థాయికి నీవు ఎదుగుదువుగాక. గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ దట్ స్టేటస్ బై గ్రేస్. యేసు నమ్ముకోవడం వల్ల నీకు ఆల్రెడీ అక్కడ ఉంది. నీకు యు ఆర్ ఇన్ ద మోస్ట్ హై ప్లేస్. హెబ్రీయులు 7:1. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాం. ఎవరిని సంహారం చేశాడంట? రాజులనా? 320 మందిని తీసుకెళ్లి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాం. అంటే ఒకసారి దేవుడు నీలో ఉంటే ఈ భూమి మీద హై క్యాడర్ కూడా నీ ముందు పనిచేయదు. హీ స్లాటర్డ్ కింగ్స్ లైక్ చికెన్. ఇంగ్లీష్ లో బాగుంటుంది. For Melchizedek, king of Salem, priest of the Most High God, who met Abraham, returning from the slaughter of kings, slaughtered the kings. అంటే అబ్రహాము ఇక్కడ యాత్రికుడైనా అక్కడ ఉన్నతమైన స్థానం, నీ పొజిషన్ అంతా పక్కకు లేగు అని దేవుడు అబ్రహాంకి అధికారం ఇచ్చాడు. అంటే భూమి మీద ఏది ఉత్తమమైందో అది పరలోకములో ఎటువంటిదంట? హేయమంట. యు ఆర్ లెర్నింగ్ సమ్ థింగ్స్. విల్ గో టు లాజరస్. తండ్రివైన అబ్రహాము తండ్రి తన వేలు కొనను నీళ్లలో ముంచి అనుకోని ఉంటాడు, నా అన్నదమ్ములు ఉన్నారు, నాకు తెలియదు కదా. యు సీ దట్ నా. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు? ఒకవేళ అతనికి ఏమైనా అక్కడ చల్లార్చాలి అంటే అతన్ని ఆదరించకపోవడం వల్ల వెళ్ళాడు. ఒకవేళ ఇతను ఎవరైనా ఆదరించాలి అంటే ఎవరు మళ్ళీ కారణం? దేవుడా, అబ్రహామా, పరిశుద్ధాత్ముడా? ఎవరు? ఓన్లీ లాజరస్. అంటే అతనే అక్కడ రాసిపెట్టుందని నీకు. కాబట్టి నువ్వే కనీసం, నేను నీకేం చేయలేదు కదా, ఒకవేళ చేసి ఉంటే డిమాండ్ చేయొచ్చు. నేనేం చేయలేదు కాబట్టి కనీసం లాజరస్ నువ్వన్నా కనుకరించు. తన వేలు కొనలో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయండి? కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే పడిపోయే డ్రాప్ లాంటిది రావచ్చు కదా, అప్పుడే నాకు. లేకపోతే జస్ట్ చెమ్మ ఇలాగా తన వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపాలంట? అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు? లెట్ ద లార్డ్ టాక్ టు యూ టుడే. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ మన్నా ఫ్రమ్ హెవెన్? ఫాదర్ అబ్రహాం, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సెండ్ లాజరస్. ఇప్పుడు కనికరించి ఏం చేయాలంటే లాజరస్, దట్ హీ మే డిప్ ద టిప్ ఆఫ్ హిస్ ఫింగర్ ఇన్ వాటర్ అండ్ కూల్ మై టంగ్, ఫర్ ఐ యామ్ టార్మెంటెడ్ ఇన్ దిస్ ప్లేస్. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి, గట్టి కేకలు వేసుకుని చెప్తున్నాడంట, పంపు లాజరస్. అంటే అక్కడ ఉన్నంత కాలం ఒక వ్యక్తి గురించి బాధపడుతున్నాడంటే ఎవరు? హీ వాస్ క్రైయింగ్ అబౌట్ హూమ్? లాజరస్ రా, లాజరస్ రా, నువ్వే నన్ను ఆదరించు, నువ్వే. వన్ మ్యాన్. అందరానండి, పరిశుద్ధాత్ముడా నాకు నీ సహవాసం కావాలా, త్వరగా చెప్పు, నేనేం చెయ్యాలో ఇప్పుడే చేసేస్తా. గుడి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఎవరిని క్షమించమంటావు, ఎవరికి ఏం చేయమంటావు, నేను రెడీ ప్రభువా. నువ్వు ఇచ్చింది కాపాడుకొని రాజమార్గంలో వెళ్ళాలా, అబ్రహాములాగా వెళ్ళాలా, ఇస్సాకులాగా వెళ్ళాలా, యాకోబులాగా వెళ్ళాలా. మీరందరూ క్షేమముగా వెళ్ళును గాక. లెట్ us all see each other in heaven. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాట్లాడాలా లేదా మనతోటి? He has to talk to you supernaturally. Whom are you treating? Somebody is being blessed today. Just release them. వాళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నోళ్ళు కూడా అవ్వచ్చు. Just release, forgive them. ఎవరినైతే ఇంకా ప్రేమించలేదు ప్రేమించు. Forgive him, release him, bless that person. శరీరంతో నడుచుకోవాలా, విశ్వాసంతో నడుచుకోవాలా? Walk by faith. May the word take over your feelings today. విశ్వాసము నీ శరీర ఎమోషన్స్ ను జయించును గాక. Let faith dominate. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారం ఆత్మలో వర్ధిల్చుల కొలది ఐశ్వర్యాన్ని ఇస్తానన్నావు, ఐశ్వర్యముతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు. ఇదిగో ఎక్కడెక్కడ దేహంలో అనారోగ్యం ఉందో ఇప్పుడే అనారోగ్యాన్ని తీసివేయండి నాయన. ఈ రోజు ఇదిగో ప్రభువా, ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.